అస్సలాము అలైకుం. రంజాన్ నెల వచ్చేసింది. మనలో చాలామందికి మనసులో ఒక అందమైన కోలిక ఉంటుంది. ఒక గొప్ప ఆధ్యాత్మిక లక్ష్యం. దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆ కోరిక ఏంటంటే, ఈ పవిత్ర రమదాన్ నెలలో ఒక్కసారైనా ఖురాన్ మొత్తం పూర్తి చెయ్యాలి అని. ఇది నిజంగా ఒక గొప్ప లక్ష్యం కదండి. కానీ మన రోజువారీ పనుల మధ్య ఇది కొన్నిసార్లు చాలా పెద్ద సవాల్గా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ గొప్ప లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆశ్చర్యపోయేంత సులభమైన ఒక మార్గం ఉంది తెలుసా? అవును, మన రమదాన్ దినచర్యలో చాలా తేలికగా ఇమిడిపోయే ఒక అద్భుతమైన పద్ధతి. మరింకెందుకు ఆలస్యం, ఆ పద్ధతి ఏంటో చూసేద్దామా? చూడండి, ప్లాన్ చాలా సింపుల్. రెండే 2 స్టెప్స్. మొదటిది మనం రోజూ చేసే 5 ఫర్డ్ నమాజుల తర్వాత, రెండవది కేవలం 4.5 పేజీల ఖురాన్ చదవడం. అంతే. ఎంత సులభంగా ఉంది కదా! ఒక్కసారి ఆలోచించండి. ప్రతి నమాజ్ తర్వాత కొన్ని నిమిషాలు, కేవలం కొన్ని నిమిషాలు కేటాయిస్తే చాలు, మనం ఎంత గొప్ప ఆధ్యాత్మిక విజయాన్ని అందుకుంటామో. ఇది మన సమయానికి, మన ఆత్మకు మనమిచ్చే ఒక అద్భుతమైన బహుమతి. కరెక్టే కదా? సరే, ఇదంతా వినడానికి బాగానే ఉంది. కానీ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా అని మీకనిపించొచ్చు. అందుకే ఇప్పుడు మనం లెక్కలు చూద్దాం. ఈ నంబర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎంత పర్ఫెక్ట్ ప్లానో. మొదటగా, ప్రతి నమాజ్ తర్వాత మనం చదవాలనుకున్న పేజీలు 4.5. తర్వాత రోజుకి మనం చేసే నమాజులు 5. ఇక చివరిగా మనకున్న ఈ పవిత్ర రమదాన్ నెలలోని రోజులు సుమారుగా 30. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి చూస్తే, అంటే 4.5 పేజీలు, 5 నమాజులు, 30 రోజులు మొత్తం కలిపితే ఎన్ని పేజీలవుతాయో తెలుసా? సుమారుగా 604 పేజీలు. సుభానల్లా! ఇది మన పవిత్ర ఖురాన్లోని మొత్తం పేజీల సంఖ్యకు దాదాపు సమానం. చూశారా, లెక్క ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో? సరే, ప్లాన్ ఎలా చెయ్యాలో అర్థమైపోయింది. కానీ అసలెందుకు చెయ్యాలి? దీనివల్ల మనకు లభించే ప్రతిఫలమేంటి? ఇప్పుడు మనం ఆ అపరిమితమైన దైవిక ప్రతిఫలం గురించి మాట్లాడుకుందాం. ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఖురాన్లోని ఒక్క అక్షరం చదివితే దానికి 10 పుణ్యాలు లభిస్తాయి. అవును, ఒక్క అక్షరానికి 10 పుణ్యాలు. అంటే మనం పూర్తి చేశామా లేదా అన్నది కాదు, మనం చదివే ప్రతి అక్షరానికి ప్రతిఫలముంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క అక్షరానికే అంత పుణ్యం లభిస్తే మరి ఎన్నో అక్షరాలున్న ఒక్క పదానికి ఎంత ప్రతిఫలం ఉంటుంది? అంతేకాదు, వందలాది పదాలున్న ఒక్క పేజీ చదివితే అప్పుడు ఆ పుణ్యాల లెక్క ఇంకెంత పెరుగుతుండో. మరి ఇలా మొత్తం ఖురాన్ పూర్తి చేస్తే 600కు పైగా పేజీలు, అల్లా ఇచ్చే ఆ ప్రతిఫలం ఎంత గొప్పగా ఉంటుందో మనం ఊహించగలమా? అస్సలు లెక్కించలేం కదా. ఇంత మంచి విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. ఇది కూడా అల్లా మనకిచ్చిన ఒక ఆశీర్వాదమే. మరి ఈ ఆశీర్వాదాన్ని ఇంకా ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకు తెలిసిన మంచి జ్ఞానాన్ని నలుగురితో పంచుకోవడమే మనం చేయగల ఉత్తమమైన పని. ఇంత సులభమైన, ఇంత శక్తివంతమైన ఈ పద్ధతిని మన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చెప్పడం ద్వారా ఇన్షాల్లా మనమందరం కలిసి ఈ పుణ్యాన్ని పొందుదాం. కాబట్టి ఈ అమూల్యమైన విషయాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. అల్లా మనందరికీ ఉత్తమ ప్రతిఫలమిచ్చుగాక. జిజాకల్లా ఖైర్. क्या आप भी बिना चेहरा दिखाए देन की वीडियोस के जरिए हलाल पैसा कमाना चाहते हैं? बस एक आइडिया सोचिए और इमेजिन कीजिए, बाकी काम एआई टेक्नोलॉजी खुद करेगी। हम लाए हैं वो टूल्स जो आपके इस्लामिक वीडियोस को प्रोफेशनल बनाएंगे, चुटकियों में। खुद को मोटिवेट करें और आज ही अपना चैनल क्रिएट करिए। घर बैठे शान से पैसे कमाएं। सिर्फ 500 रुपए में। देर न करें, अभी 7997009288 नंबर पर व्हाट्सएप कीजिए और शुरू करें।